ఇప్పుడు నేను హంపీలోని ఆర్కియాలజీ మ్యూజియంకొచ్చాను. ఈ మ్యూజియంలోకి ఎంట్రన్స్ ఫీజ్ వచ్చేసి రూ. 5 అనమాట. బిలో 15 ఇయర్స్ పిల్లలకైతే ఎటువంటి ఫీజు లేదు. ఇదే అనమాట ఆర్కియాలజీ మ్యూజియం ఎంట్రన్స్. చూడండి. ఇది బయట ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో ఇలా ఉంటుంది. ఈ మ్యూజియం లొకేషన్ వచ్చేసి హంపీలో ఉన్న కమలాపుర రోడ్‌లో ఉంటుంది. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:00 ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 5:00కి క్లోజ్ చేస్తారు. ఈ మ్యూజియాన్ని ఫ్రైడే రోజు క్లోజ్ చేసి ఉంచుతారు. ఈ మ్యూజియంలో మనకి ఎక్కడ చూసినా కూడా రాతి శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవన్నీ హంపీలో విజయనగర ఎంపైర్ ఉండింది కదా! ఆ టైంలోనివనమాట. అంటే క్రీస్తు శకం 1500, 1600 కాలం నాటివి. చూడండి. ఇదొచ్చేసి మ్యూజియం లోపలికి మెయిన్ ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్ళి చూద్దాము ఏమున్నాయి ఏంటి అని. ఇది లేఅవుట్ అనమాట. మ్యూజియం లేఅవుట్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూడవలసినవి హంపీ వ్యాలీలో చూడండి. ఇది హంపీ వ్యాలీ అనమాట. మొత్తం అంటే విజయనగర సామ్రాజ్యం. ఇక్కడ లేఅవుట్ లాగా పెట్టారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. చూడండి ఎటు నుంచి ఎంట్రన్స్, ఎక్కడి నుంచి తుంగభద్ర నది ప్రవహిస్తుంది, మొత్తం ఫుల్ డీటెయిల్గా ఉంది. ఇప్పుడు మ్యూజియం లోపల గ్యాలరీస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ గ్యాలరీస్. పదండి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి. ఇది ఒక గ్యాలరీ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మ్యూజియం. ఎందుకంటే ఆ కాలం నాటి రాతి శిల్పాలను అంటే వీళ్ళు మన ఇండియాలో ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఏర్పాటైన తర్వాత పురాతన వస్తువుల్ని అలాగే చరిత్రని తవ్వటం మొదలుపెట్టినప్పుడు బయటపడ్డ విగ్రహాలన్నమాట ఇవన్నీ. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హంపీలో అంటే తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు బయటపడ్డ విగ్రహాలు, వస్తువులు వాటినన్నిటినీ ఒక చోట చేర్చి ఒక మ్యూజియం లాగా ఏర్పరిచారనమాట. చూడండి శివలింగం, నంది, ఆ కాలంలో యూజ్ చేసిన కత్తులు, తల్వార్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది మ్యూజియం. చూడండి. అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఉన్న విగ్రహాల్లో చాలా వరకు పాడైపోయిన విగ్రహాలే ఎక్కువ ఉన్నాయన్నమాట. హంపీలోని విజయనగర సామ్రాజ్యం 1565 తర్వాత పతనానికి గురైంది. ఎందుకంటే ఆ టైంలో తాళికోట యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో డక్కన్ సల్తనెట్ వాళ్ళు వీళ్ళని ఓడించేశారన్నమాట.